ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 12 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము సామెతలు 13, 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైననుగాక. ఆయన వెచ్చనైన కౌగిలిలో మీరు ఉన్నంతకాలం ప్రియ దేవుని బిడ్డ, మీ పరిస్థితులలో ఎటువంటి మార్పులు వచ్చినా మీకు ఎలాంటి అపాయం సంభవించదు. ఎందుకని? ఒక బలమైన కోటలో లేదా దుర్గములో మనం ఉన్నప్పుడు ఏ దుష్టమృగమైనా ఏ శత్రువైనా సమీపించగలరా? వారు జయించగలరా? ఆ దుర్గాన్ని వారు పడగొట్టగలరా? ఎంత మాత్రమును వారు అలాగూ చేయలేరు. దేవుడే మనకు బలమైన దుర్గం. ఆయన ఎన్నటెన్నటికి మనల్ని కాపాడే సహాయకుడు. ఆయన కాపుదలకర్త. ఆయన మనతో ఉన్నప్పుడు మనం ప్రతి విధమైనటువంటి భయాన్ని అవలీలగా జయించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభువారు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుని ప్రజలైన యూదావారు ఒకానొక దినం ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితి శత్రువుల నుండి ఎదుర్కొన్నారు. మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు, షేయిరు మన్యవాసులు, ఈ విధంగా 4 సైన్యాల వారు ఒక్క జాతిని అనగా యూదా ప్రజల్ని వారు చుట్టుముట్టారు. వారిది బలమైన సైన్యం. వారు బలము గల వ్యక్తులు. వారు యూదుల కంటే విస్తారమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. ఎటు చూచినా శత్రువులదే జయము అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనల్ని కూడా అలాంటి సమస్యలనే సైన్యం చుట్టుముడుతూ ఉంటుంది. ఏం చెప్పాలో, ఏమి ఆలోచించాలో, ఏ పరిష్కారం ఆలోచించి నడుచుకోవాలో అర్థం కానట్లుగా మన పరిస్థితులు మన మీద దాడి చేస్తుంటాయి. అలాంటప్పుడు యూదా రాజైన యెహోషాపాతు ఏం చేశాడో మనం కూడా అదే చేయాలి. యూదా ప్రజలు, యెరూషలేము వాసులు అందరూ కూడా ఉపవాసముండి దేవాలయములో దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన చాలా బలము గలది. ఉపవాస ప్రార్థన దేవుని యొక్క జవాబుని మనకి దయచేయునది. ఉపవాస ప్రార్థన దూతల సైన్యాన్ని ఈ భూమిదికి దింపగలిగిన శక్తి గలది. వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమాజంలో యెహజీయేలు అని ఒక లేవీయుడు ఉన్నాడు. అతని మీదికి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చాడు. అతడు మాట్లాడుతున్నాడు, అతడు ప్రవచిస్తున్నాడు. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరు ఈ గొప్ప సైన్యానికి ఎంత మాత్రమును భయపడవద్దు, జడియకుడి, భయపడకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని కుండ బద్దలు కొట్టినట్టుగా దేవుని ఆత్మ ద్వారా అతడు ప్రవచిస్తున్నాడు. ఈ రోజున ఈ మాట అనగా యెహజీయేలు ద్వారా పలకబడిన ఈ ప్రవచన వాక్కు
మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఈరోజు మీదే. ఈ సైన్యానికి మీరు భయపడవద్దంటున్నాడు ఆయన. ఈ సమస్యలకి మీరు జడియవద్దంటున్నాడు ఆయన. మీరు ఈ పరిస్థితులలో ఏ విధమైన సందేహానికి గురి కావద్దంటున్నాడు ఆయన. నిశ్చయముగా మీకు జయమునివ్వడానికి దేవుడు ఒక మార్గమును ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు, ఒక పరిష్కారాన్ని కలిగి ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుడే మీ పక్షంగా యుద్ధమాడబోతున్నాడు. మీరు కాదు, మీరు నిశ్చింతగా ఉండండి. మీరు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభువారు ఏం చేయబోతున్నారో మీరు కనిపెట్టుకొని ఉండండి. ఆయన మీద ఆధారపడండి. ఒక్క విశ్వాసము చాలు. అటువంటి నమ్మకముతో మీరు ఆయన యందు ఒదిగి ఉన్నప్పుడు గొప్ప జయం మీరు అనుభవిస్తారు. దేవుని హస్తాన్ని మీరు చూడగలుగుతారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో అట్టి విశ్వాసముతో మీరు ప్రభునందు నిలబడండి. జయం మీ సొంతం కాబోతుంది. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మాకిచ్చిన గొప్ప అభయాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఏ పరిస్థితులతో ఏ విధంగా పోరాడవలెనో అర్థం కాక సతమతమవుతున్నప్పుడు ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన వాక్కును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియ తండ్రి, ఈ ప్రవచన వాక్కుని మేము ఈ పూట సొంతం చేసుకుంటున్నాం. ఇది మాది అని ముద్ర వేసుకొని ప్రభ మేము విశ్వసిస్తున్నాం. మా ముందు నిలబడ్డ ఆ సమస్యల సైన్యాన్ని మేము జయించడానికి మాకు బలమును, నిరీక్షణను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.